హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే పొద్దున్నే మా చన్నగాడు నా హెయిర్ మీద ప్రయోగం చేస్తున్నాడు అనమాట. అంటే జడేస్తాను, పేలు చూస్తానని చెప్పేసి ఇంకా బ్యాండ్ పీకేసి ఇంకా అట్లా ప్రయోగం చేస్తున్నాడు. నాకైతే లేవులేండి, బట్ వాడు అట్లా చెప్తున్నాడు అనమాట. బాబు ఇటు పెట్టి ఇటు కుక్కు కుక్కు మళ్ళీ సో అది ఇంకా తర్వాత అయితే వీడిని రెడీ చేశాను. ఇంక వీడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఒక 2 days మంచిగా వెళ్తే ఒక 2 days ఏమో మారం చేస్తున్నాడండి. అంటే తిమిరి బిళ్ళ కానీ పూలు అట్లాంటివి ఉంటాయి కదా, సో అవి ఇస్తేనే వెళ్తాను అంటున్నాడు. స్కూల్కి వెళ్తావా? అయితే వెళ్ళవా? మరి అది ఇచ్చెళ్ళు, అది ఇచ్చెళ్ళు. నాకు ఇచ్చి నువ్వు వెళ్ళవే, అది నాకు ఇచ్చి నువ్వు వెళ్ళవే. ఇటు నేను తీసుకోనులే, నేను తీసుకోనులే, తీసిస్తా. ఇటు నేను తీసుకోను. అది వెయ్యి నాకు ఇడుగో ఇడుగో. అయ్యయ్యో అదేంటి బాగా చూసుకున్నా. బాయ్ బాయ్. సో అదండి, ఎలాగోలా మా సన్నగాడు అయితే వెళ్ళిపోయాడు. ఒక్కడే వెళ్ళాడు అనమాట. మా అత్తయ్య కూడా వెళ్ళాల్సిందే. మా అత్తయ్య కూడా ఆఫ్టర్నూన్ వరకు వాడితో పాటే ఉండి ఆఫ్టర్నూన్ తీసుకొని వస్తారు. అంటే ఒక్కడే ఇంకా అలవాటు అవ్వలేదనమాట. ఏడ్చేస్తున్నాడంట. తప్పించుకొని ఇంకా అత్తయ్య వచ్చేసినా కూడా బాగా ఏడ్చేస్తున్నాడంట. ఇంకా టీచర్ మళ్ళీ ఎవరో ఒకరితో పంపించేస్తున్నారు. సో అందుకని చెప్పేసి స్టార్టింగే కదా, ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వెళ్ళాడులే కానీ మళ్ళీ ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది కదా. సో మళ్ళీ ఒక 1 month అట్లా వెళ్ళిన తర్వాత ఇంకా నెమ్మదిగా తప్పించుకొని రావాలి. సో ఇంకా వాడైతే వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఆడుకున్న టాయ్స్, సైకిల్ అయితే ఇంకా షెడ్లో పెట్టేశాను. ఇంకా టాయ్స్ ఇంకా అవన్నీ కూడా బ్యాగ్ అయితే వేసేసాను అనమాట. వీడు ఒక్కడే కదా, సో పెద్దగా అయితే తీయలేదు. అదే ఇద్దరు ఉన్నారనుకోండి, అసలు ఎటు పడితే అటు ఉంటాయి అన్నీ కూడా. సైకిల్స్ అయితే అసలు ఇంకా ఇంట్లోనేనమాట. చిన్న సైకిల్ ఏమో చిన్నోడికి, పెద్ద సైకిల్ ఏమో పెద్దోడికి. ఇంకా ఇంట్లోనే. ఇక్కడ ఏంటంటే అంత కంఫర్ట్గా లేదన్నమాట వీళ్ళకి తొక్కుకోవడానికి. ప్లేస్ అయితే ఉందిలే కానీ బట్ కొంచెం అప్ అండ్ డౌన్గా ఉంది. సో వెళ్ళిపోతుంది అనమాట సైకిల్ ఒక్కసారిగా. సో ఇంకా అందుకని ఏం చేస్తారు, ఇంకా ఇంట్లో తిప్పుకుంటా ఉంటున్నారనమాట. ఇంకా మా పిల్లలు టాయ్స్తో కంటే కూడా ఎక్కువగా బెడ్షీట్స్ అలాగే పిల్లోస్తోనే ఎక్కువ ఆడతారండి. వీళ్ళకి ఇదేమో ఆనందమో నాకు అర్థం కావట్లేదు. ఇంకా సన్నుగాడు ఒక్కడే కదా ఉంది, సో వాడే తీసుకొచ్చి ఇంక ఇక్కడ అయితే ఆడుకున్నాడు. ఇంకా తిట్టనని ఒక 2 తీసుకొచ్చాడు అనమాట. ఇంకా వాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేశాను. సో ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఇట్లాగా వాళ్ళు ఆడుకున్న టాయ్స్ ఇంక ఇవన్నీ కూడా అట్లాగా సర్దేస్తాను అనమాట. ఇంకా తర్వాత అయితే యాక్చువల్గా ఎగ్ కర్రీ చేద్దాం అనుకొని ఎగ్స్ అయితే తీస్తున్నాను, కానీ ఎగ్ అయితే చేయలేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ చేద్దామని ఎగ్స్ అయితే తీసాను. సో తీయగానే ఎవరో పిలిచినట్లుంటే బయటకైతే వెళ్ళాను అనమాట. సో వెళ్తే తెలిసిన వాళ్ళు మటన్ అయితే పంపించారు. సో ఇంకా ఎగ్స్ అయితే పక్కన పెట్టేశాను. మటన్ కర్రీ చేస్తాను అనమాట. సో మరి చాలా ఇచ్చారు. సో అది ఇంకా చాలా ఇచ్చారనమాట. నియర్లీ 1.5 kg వరకు ఉంటుంది దగ్గరగా. సో ఇంకా మళ్ళీ నైట్ చేస్తే మిగిలిపోతుంది కదా రేపటికి, ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఎగ్స్ అయితే పక్కన పెట్టేసేసి మటన్ కర్రీయే చేస్తున్నాను అనమాట. బేసిక్గా నేనైతే అంతగా మటన్ తినను, నాకు నచ్చదు. ఎంతో చిన్నప్పటి నుంచి అలవాటు లేదనమాట. ఎక్కువగా చికెనే అలవాటు. సో చిన్నప్పటి నుంచి మటన్ అలవాటు లేకపోవడం వల్ల ఏమో కానీ మటన్ అయితే అంతగా నచ్చదు. ఏదో ఒక ముక్క అరముక్క, అంటే ఇంట్లో అందరు తింటారు ఎక్సెప్ట్ నేను. సో నా కోసం ప్రత్యేకంగా మళ్ళీ ఏం కర్రీ చేసుకోనులే అని చెప్పేసి
ఏదో ఒక ముక్క అర ముక్క వేసుకొని ఆ గ్రేవీతో తినేస్తాను అనమాట. అంతే, పెద్దగా అయితే నచ్చదు. ఏదైనా కంప్లీట్గా మటన్ ఫంక్షన్స్కి వెళ్ళాను అనుకోండి, అరే బాబు ఎందుకు వచ్చాను రా అనుకుంటాను. ఎక్కడి వరకు ఎందుకు, మొన్న వాసిక్ వాళ్ళది ఫంక్షన్ జరిగింది కదా, ఆ ఫంక్షన్కి మేమే కంప్లీట్గా మటన్ అన్నమాట పెట్టింది. సో తలకాయ చారని, గోంగూర బోటి, మటన్ కర్రీ ఇట్లా పెట్టాము. ఆ రోజే నేను మా ఫంక్షన్కి కూడా నేను తినకుండా ఉండాల్సి వస్తుందని చెప్పేసి అనుకుంటాను. తినను. రాగి సంగటి పెట్టారు. సో అదను గోంగూర బోటి ఏదో అసలు ఎప్పుడు టేస్ట్ చేయలేదని అది కొంచెం టేస్ట్ చేస్తే అది నచ్చింది. సో ఇంకా దాంతో తిన్నాను అనమాట. సో అది, సో మా ఇంట్లో వాళ్ళు అందరూ తింటారు, మరి నేను తినకుండా ఉన్నానని వండకుండా ఉంటే బాగుండదు కదా. సో అందరు తింటారు కాబట్టి ఇంకా మటన్ కర్రీయే చేస్తున్నాను అనమాట. సో నేను ఎట్లా చేస్తాను ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను. జనరల్గా మేము మటన్ తెచ్చుకోవడం చాలా తక్కువ అన్నమాట. అంటే నేను తినను అని కానీ, లేదంటే ఇంకా మా పిల్లలు కూడా మటన్తో కంపేర్ చేస్తే చికెనే చాలా ఇష్టంగా తింటారన్నమాట. అంటే ఇంకా వాళ్ళకి మేబీ నా అలవాటే వచ్చినట్లుంది. సో వాళ్ళు కూడా చికెనే ఎక్కువ తింటారు. సో అందుకని చెప్పేసి మామయ్య ఇంకా సండే వస్తే చాలు ఇంకా మార్నింగ్ చికెన్ తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేస్తారనమాట. ఇన్ కేస్ మామయ్య తీసుకురాలేదు అంటే మా వారు తీసుకొస్తారు. సో అది ఇంక ఇక్కడైతే నేను మటన్ కర్రీ బేసిక్గా 2 వెరైటీస్లో అయితే చేస్తాను అనమాట. ఒకటి దోశల్లోకి అయితే వేరేలాగా చేస్తాను, దోశల్లోకి కూడా తింటాం మేము, వేరేలాగా చేస్తాను. అండ్ ఇవాళ అయితే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు కదా, ఆ టేస్ట్ వచ్చేలాగా చేస్తున్నాను అనమాట. గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఆల్మోస్ట్ మనకు అట్లనే ఉంటుంది. మా వారైతే ఇలా చేసిన ప్రతిసారి కూడా ఫంక్షన్స్లో పెట్టేదిలాగా ఉంది అని చెప్పేసి అంటారనమాట. అంటే తెచ్చుకోవడం చాలా తక్కువ, కానీ తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా చేస్తాను. మా వారైతే అట్లా అంటారు చేసినప్పుడు అలా కూడా. సో కుక్కర్లో చేస్తున్నానని చెప్పా కదా, ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఏంటి అంటే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ రావాలి కాబట్టి. వేసేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అది పచ్చివాసన పోయేలోపు ఇక్కడైతే ఒక 3 స్పూన్స్ వరకు కర్డ్, అలాగే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఇట్లాగా కొంచెం లిక్విడ్గా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో కర్డ్ వచ్చేసి 3 స్పూన్స్ తీసుకున్నాను. అంటే చెప్పాను కదా నియర్లీ 1.5 kg ఉందన్నమాట. 1.5 kg కూడా కొంచెం తగ్గిద్దిలేండి. సో అందుకే 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. సో ఇట్లా బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా కర్రీలోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ పైకి తేలుతూ ఉన్న టైంలో ఇంకా ఇదిగోండి ఇక్కడ మటన్ అయితే వేసేసాను అనమాట. మటన్ నీట్గా వాష్ చేసుకొని ఇంకా మటన్ కూడా వేసేసి ఆ స్పైసెస్ అన్నీ కూడా మటన్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకొని ఇంక ఇప్పుడైతే కుక్కర్కి ఆ విజిల్ తీసేస్తున్నాను. కుక్కర్కి విజిల్ తీసేసి ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను అనమాట. సో మటన్లోంచి వాటర్ అన్నీ కూడా సపరేట్ అయ్యేంత వరకు మనమైతే కుక్ చేసుకోవాలి. రా వెనక్కు తిరుగు, రా కట్టేసి కట్టయి, ట్యాప్ ఆఫ్ చేయి. ఎక్కడ పడ్డా ఇట్రా. ఇంక ఇక్కడ మా వాస్విక్ అయితే వచ్చేసాడండి స్కూల్ నుంచి. అంటే ఇవాళ ఎర్లీగా వచ్చేసాడనమాట. ఒక 1/2 అవర్ ముందే తీసుకొచ్చారు మా వారికి కొంచెం పనుండి, ఇంకా ఒక 1/2 అవర్ ముందే తీసుకొచ్చేసారు. ఇంకా చెప్పాను కదా, అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఇంకేముందులేండి, మేబీ మండే నుంచి ఇంకా ఫుల్ డేస్ ఈవినింగ్ టైం బస్సులోనే వచ్చేస్తాడు 5కి. ఆ టైంలో ప్రస్తుతానికి హాఫ్ డేస్ కాబట్టి ఇంకా మా వారే ఆఫ్టర్నూన్ అయితే తీసుకొస్తున్నారనమాట. సో పడ్డాడంట స్కూల్లో వెనక, అంటే మా వారిని చూసి ఇంకా పరిగెత్తాడంట. ఇంకా స్లిప్ అయ్యి కింద పడ్డాడు. ఇంకా మట్టి అంటింది, వర్షాలు పడుతున్నాయి కదా, సో దానివల్ల ఇంకా స్లిప్ అయినట్లుంది. సో ఇంకా వాడు అక్కడ వాష్ చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మన మటన్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మటన్లోంచి వాటర్ వచ్చి ఆల్మోస్ట్ ఇంకిపోతాయండి. సో ఆ టైంలో ఏంటి అంటే ఇది వచ్చేసి ఇదిగోండి జీడిపప్పు, అలాగే గసగసాలు. జీడిపప్పు ఒక 10 నుంచి 12 అట్లయితే వేసుకున్నాను. అందులోనే ఒక 1 స్పూన్ గసగసాలు వేసేసి ముందుగానే కొంచెం ఒక 1/2 అవర్ అట్లా నానబెట్టేశాను అనమాట. ఆ గసగసాలు అలాగే జీడిపప్పు వేసేసి అందులోనే ఒక 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసి అట్లాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పేస్ట్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక 3/4 స్పూన్ వరకు గరం మసాలా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే వేసేస్తున్నాను. వేసేసి ఇంకా కుక్కర్కి విజిల్ పెట్టేసేసి హై ఫ్లేమ్లో నాకైతే ఒక 8 విజిల్స్కి మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇంకా కొంచెం ముదురుదు అనుకోండి, ఇంకా ఎక్కువ విజిల్సే పడతాయి. సో అది మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మటన్ కర్రీ అయితే ఇంకా అవ్వలేదు, కానీ మా వాస్విక్ అయితే వచ్చేసాడు అనమాట స్కూల్ నుంచి. ఇవాళ కొంచెం అర్లీగా వచ్చేసాడు.
డైలీ 1కి 1:15కి ఆ టైంలో వస్తాడు. ఇవాళ ఏంటి అంటే 12:30కే వచ్చేసాడనమాట. మా వారికి కొంచెం పని ఉండి అర్లీగా తీసుకొచ్చేసారు. సో షన్విక్ అయితే ఇంకా రాలేదు. షన్విక్ కూడా 1:15 ఆ టైంకి అయితే వస్తాడు. ఇవాళ ఏంటోనండి నిన్న అండ్ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వర్షం బాగా పడింది. సో ఇద్దరు కూడా జారి పడ్డారంట. షన్నుగాడు కూడా వచ్చి పడ్డాడంట స్కూల్ దగ్గర. వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాడు. అండ్ వీడు కూడా స్కూల్ దగ్గరే పడ్డాడంట. రాగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాడు. సో అది ఇంకా రైస్ కూడా కడిగి పెట్టలేదు. రైస్ కూడా ఎరుతూ ఉన్నాను అనమాట. సో అది ఇంకా తర్వాత రైస్ కూడా పెట్టేశానండి. రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే 8 విజిల్స్కి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ప్రెషర్ మొత్తం కూడా పోయిన తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేశాను అనమాట. సో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మ్యాక్సిమం మా వాసవి వచ్చే టైంకి చేసేస్తున్నాను. మామయ్యకి లంచ్ బాక్స్ కడుతున్నాం అనమాట ఈ మధ్య. సో డైలీ మామయ్య వరకు మార్నింగ్ కొంచెం రైస్ అలాగే ఏదో ఒక కర్రీ చేసేస్తే మామయ్యకి ఇంకా లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ తినే టైంకి ఇంకా నేనైతే స్లోగా చేస్తున్నాను అనమాట. సో అది ఇంక ఇవాళ మటన్ కదా, సో ఇంకా లేట్ అయిపోయింది. ఎగ్ అయితే త్వరగా అయిపోయేది, మటన్ కదా సో కొంచెం ఇంకా లేట్ అయింది అనమాట. సో ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసాను. ఫైనల్గా సాల్ట్ అలాగే కారం అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా మటన్ కర్రీ రెడీ. చెప్పాను కదా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సర్వ్ చేసేది ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అండి. అక్క నువ్వు తినవు కదా మరి నీకు ఎలా తెలుసా అనుకుంటారేమో. వెళ్ళినప్పుడు ఒక ముక్క కారం ఒక్క తినకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి. సో కొంచెం గ్రేవీ అన్న తింటాను కదా, దాని ద్వారా తెలుసు. అండ్ మా వారు కూడా చెప్తూనే ఉంటారనమాట, సో ఫంక్షన్స్లో పెట్టేదిలాగా ఉంది అని చెప్పేసి. సో ఇంక ఇక్కడైతే మా వాసవికి పెట్టేశాను. సో షన్నుగాడికి కూడా ఒక కొంచెం పీసెస్ అట్లా వేసాను అనమాట. ఇంకా వాడు కూడా తింటూ ఉన్నాడు. వాడికైతే నిద్ర వచ్చింది, కూరపాట్లు బాడితే తింటున్నాడు అనమాట. వాసవికి ఏమో టీవీ చూస్తూ తింటున్నాడు. వీడేమో నిద్ర వచ్చింది, వీడికి ఆల్మోస్ట్ ఇంకా వీడిది నిద్ర టైము. స్కూల్ నుంచి రాగానే కొంచెం సేపు ఆడుకొని ఇంకా పడుకుంటాడు అనమాట. సో ఇంకా అక్కడ వాడు చూడండి నిద్రపోతూ తింటున్నాడు. అమ్మో దేవుడో దేవుడా, ఆమె తిన్నావా? ఏం కూరే? ఏం కూర? చికెనా? ఎవరు తెచ్చారు? నాన్న తెచ్చాడా? జేజీ తెలా? జేజీ ఇంకా ఇదిగోండి అబ్బా మా షన్నగాడు అయితే చక్కగా తినేసాడు అనమాట. ఇంకా వాసవిక్ అయితే తింటూ ఉన్నాడు. యాక్చువల్గా వీడు అంగన్వాడీలో తినొస్తాడు, కాకపోతే మటన్ కదా సో పీసెస్ అట్లా కొంచెం వేసిస్తే, కొంచెం అన్నం కూడా వేయమన్నాడు. సో ఇంకొంచెం వేసిస్తే తినేసాడు అనమాట. ఇంక ఇప్పుడైతే వీడిని పడుకోబెట్టేసేయాలి. అబ్బుందామా? అబ్బుందామా? బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నేను అబ్బుంటున్నాను ఫ్రెండ్స్. సర్లే కానీ వాళ్ళ అంగన్వాడీలో ఏం కూర అడగడం మర్చిపోయాను. ఏం కూర? ఇవాళ కూడా పప్పేనా? తిన్నావా మరి? ఎగ్గు తినలా? ఎందుకే? తిన్నావా? గుడ్ బాయ్. సరే బాయ్ చెప్పు. అబ్బున్నా బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. వాడి స్లీపింగ్ టైం అని చెప్పాను కదా, వీడికి నిద్ర వస్తే మాత్రం ఇక మనం ఎంత సౌండ్ అన్నా పెట్టనివ్వండి, అంటే టీవీలో కానీ ఇట్లా మొబైల్ ఏదైనా ఎంత సౌండ్ అన్నా పెట్టనివ్వండి, జస్ట్ ఇక 2-3 మినిట్స్లో ఇక పడుకుంటాడు అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. వీడికి నిద్ర వస్తే చాలా త్వరగా నిద్రపోతాడు. మా పెద్దోడేమో ఎప్పటికో వాడికి నిద్ర వచ్చినా సరే ఎప్పటికో పడుకుంటాడు అనమాట. సో అది ఇంకా తర్వాత అయితే వాడు పడుకున్నాడు. ఇంక ఇక్కడైతే ఒకసారి మాప్ పెట్టేస్తున్నాను. అంటే తిన్నారు కదా అన్నం మెతుకులు అవి కొంచెం కింద పడి మరకలా అంటాయి. అది కూడా కాకుండా ఈ సైకిల్స్ తిప్పుతున్నారు కదా, ఇప్పుడు ఇంట్లో వర్షాలు పడుతున్నాయి, ఆ మట్టి కానీ లేదంటే ఆ తడి అదంతా కూడా అతుక్కుపోతుంది అనమాట బండ్లకి. సో ఇంకా అందుకని చెప్పేసేసి ఒకసారి అయితే మాప్ పెట్టేస్తున్నాను. అండ్ ఇంకా మీలో కొంతమందికి ఒక చిన్న డౌట్ కూడా ఉంది కదా, అంటే ఈ మధ్య అడుగుతున్నారు అక్క మీరు చేసేది ఇంట్లో అందరికీ సరిపోతుందా లేదా అని చెప్పేసి. మీరైతే ఆ డౌట్ పెట్టుకోవద్దండి. అంత కష్టపడి చేస్తున్నప్పుడు ఇంట్లో సరిపోకుండా ఎట్లా చేస్తాను చెప్పండి, మా వరకే ఎట్లా చేసుకుంటాము. మామయ్య కర్రీ చాలా తక్కువ అనమాట తినేది. బేసిక్గా మా ఇంట్లో తినడం చాలా తక్కువ తింటాము, రైస్ చాలా తక్కువ అనమాట. ఇంకా మా అత్తయ్య అయితే అసలు ఇంకా తక్కువ, అంటే మనం కర్డ్ రైస్ ఎట్లయితే తింటామో సో అంత క్వాంటిటీలో తింటారు. సో తన పర్సనల్ రీజన్స్ వల్ల తను రైస్ అయితే చాలా తక్కువ తింటారులేండి. సో ఇంకా నాన్ వెజ్ అయితే అసలు తినరనమాట. ఇంతకుముందు తినేవాళ్ళు కానీ ఇప్పుడైతే కంప్లీట్గా మానేశారు. ఎప్పుడైనా ఒక ముక్క అరముక్క అట్లా తింటారు. తను ఎక్కువగా ఫ్రూట్స్, స్ప్రౌట్స్, అలాగే రాగి మాల్ట్, ఇంకా ఆకుకూరలు అంటే పుదీనా, కరివేపాకు ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట. సో అది సరిపోకపోవడం అయితే ఏముండదండి. ఇంకా చెప్పాలి అంటే నేను చేసిందే మిగిలిపోద్ది అనమాట.
అట్లా మిగిలింది అంటే మాత్రం మళ్ళీ మా అత్తయ్య గాని, మామయ్య కానీ వాళ్ళే తింటారు. మమ్మల్ని అయితే తిననివ్వరండి. సో, అంటే వాళ్ళకి అలవాటు వెనక నుంచి గూడా. సో, దానివల్ల ఇంకా వాళ్ళే తింటారు. సో, అందుకని అట్లా ఎక్కువ వండుకొని వేస్ట్ చేసుకోమండి మేము. ఏదైనా సరే మేము తినేదాన్ని బట్టే లిమిట్‌గా చేసుకుంటామనమాట. అట్లని సరిపోకుండా అయితే ఏమి చేసుకోము. మీకెందుకు అట్లా అనిపిస్తుందో ఏమో గానీ మేమైతే కంచాలు తినమండి. సో, మేము తినేదాన్ని బట్టే నేనైతే చేస్తాననమాట. సో, అది మీకింకా ఎట్లా అర్థమైనా నాకైతే నో ప్రాబ్లము. కొన్ని సార్లు ఓన్లీ పిల్లల కోసమే చేస్తాను. అప్పుడు పిల్లల కోసమే అని గూడా మెన్షన్ చేస్తాను. ఇన్‌కేస్ ఏదైనా కర్రీ తక్కువ చేస్తున్నాను అంటే అది కాకుండా వేరేదేదైనా ఉందని అర్థమండి. సో, ఆ టైంలో ఇవన్నీ చెప్పాలంటే గుర్తుండదు. సో, అందుకే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. సో, ఇది మీలో కొంతమందికున్న డౌటు. ఇంకా ఎవరన్నా అడిగినా సరే ఈసారి మాత్రం నేను ఇక రిప్లై ఇవ్వదలుచుకోలేదు. సో, జస్ట్ లైక్ చేసి వదిలేస్తాననమాట. ఇంక ఇదొచ్చేసి ఈవినింగ్ స్నాక్. మార్నింగ్ శనగలు అలాగే పెసలు నానబెట్టేసాను. ఇంకా ఈవినింగ్ టైమ్ ఇట్లా చాట్ లాగా చేశాననమాట. కొంచెం తాలింపు పెట్టేసి చాలా హెల్తీ పిల్లలకి. కొంచెం సాల్ట్, కొంచెం కారము, అలాగే కొంచెం చాట్ మసాలా వేసాననమాట లాస్ట్‌లో. సో, ఇది ఇవాల్టి ఈవినింగ్ స్నాక్ అయితే. ఏంటోనబ్బా మా పిల్లల టైమింగ్ అయితే అసలు నాకు అర్థం అవ్వట్లేదు. ఏ టైంలో పడుకుంటున్నారో, ఏ టైంలో లెగుస్తారో. టైం అయితే 6 అయిందనమాట. సో, ఇదిగోండి ఇంకా లెగవలేదు. మా చిన్నోడేమో ఇక్కడున్నాడు. మా పెద్దోడేమో ఆ రూమ్‌లో ఉన్నాడనమాట. సో, టైం 6 అయింది. వీడు 2:30కో ఏమో పడుకున్నట్లున్నాడు. ఇప్పుడు 6 అయింది. అయినా కూడా ఇంకా లెగవలేదు. ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి ఇంకా స్నాక్స్ చేయడం కూడా వేస్టేనమాట. సో, చూడాలి మరి ఎప్పటికి లెగుస్తారో ఏమో. లేపుతానికి ట్రై చేసినా కూడా లెగవట్లేదు. సో, ఇంక నేనైతే అదిగోండి బట్టలు అయితే తీసుకొచ్చాను అనమాట. ఇవాళ యాక్చువల్గా షెడ్లో వేసాము. మార్నింగ్ వర్షం బాగా పడింది అండ్ ఇందాక వరకు కూడా తుప్పర బాగా పడింది అనమాట. సో, బయట వేస్తే మళ్ళీ తడిచిపోతాయి ఆరవు కదా అని చెప్పేసి షెడ్లో వేసాము. ఇప్పటికి ఆరాయి. అందులో కూడా ఇప్పుడు కొన్ని ఆరాయి, కొన్ని ఆరలేదు. సో, ఆరినంత వరకు అయితే తీసుకొచ్చాను. ఇంకా ఆరినవి అక్కడే ఉంచేసాను అనమాట. సో, ఇంకా వాటన్నిటిని అయితే ఫోల్డ్ చేసేయాలి. అండ్ ఇంకా వీళ్ళు ఎప్పుడు లెగుస్తారో చూడాలి. సో, ఇంకా ఇదనమాట ఇవాళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.